హాయ్ గైస్, పుష్ప 2 రన్ టైం ఎంతో తెలుసా? ఇది విన్నాక నా బుర్ర బ్లాస్ట్ అయింది. మీది కూడా బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇంత పెద్ద లెంత్ సినిమా వర్కౌట్ అవుతుందా లేదా, ఇలా ఉంటే సినిమాకి ప్లస్ ఆ మైనస్ ఆ మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సినిమా పుష్ప 2 ద రూల్ సినిమా రన్ టైం 3 గంటల 15 నిమిషాలు భయ్యా. 3 గంటల 10 నిమిషాలు అంటే మామూలు విషయం కాదు. యానిమల్ సినిమా 3 గంటల 10 నిమిషాలు పైనే ఉంది. సో ఇప్పుడు ఆ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం గూస్ బంప్ సీన్స్, ఫస్ట్ హాఫ్ బాగుంది అన్నారు. సెకండ్ హాఫే లాగ్ ఉందని కామెంట్లు వినిపించాయి. సో సెకండ్ హాఫ్ నిజంగా అది స్లోనే ఉంటుంది యానిమల్ అయినా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అండ్ ప్రభాస్ కల్కి సినిమా 3 గంటలు ఉన్న సినిమా ఫస్ట్ హాఫ్ స్లో ఉంది, సెకండ్ హాఫ్ బాగుందనే కామెంట్ వినిపించాయి. సో ఫస్ట్ హాఫ్ అయితే స్లో ఉందన్నారు. సో ఇలా 3 గంటలు 3 గంటల 10 నిమిషాల సినిమాకే కొంచెం నెగిటివ్ టాక్ అయితే వచ్చింది స్లో ఉందనేసి. సో ఇప్పుడు పుష్ప 2 3 గంటల 15 నిమిషాలు చాలా పెద్ద లెంత్ సినిమా. మ్యాటర్ ఉంటే జనాల్ని ఎంటర్టైన్ చేస్తే పర్వాలేదు, కానీ స్లోగా ఉంటే మాత్రం ఒక్కసారిగా నెగిటివ్ టాక్ వచ్చిందనుకో, సినిమా లాగుందనే టాక్ స్ప్రెడ్ అయిందనుకో, ఇక అంతే సంగతులు. ఎవ్వరు కాపాడలేరు. రవితేజ, టైగర్, నాగేశ్వరరావు రన్ టైం ఎక్కువ ఉండడం వల్ల సినిమాకి కొంచెం నెగిటివ్ టాక్ అయితే వచ్చింది. సినిమా స్లో ఉందని. మంచి కంటెంట్, సినిమా కూడా బాగుంటుంది. ల్యాగ్ ఉన్న సీన్ని ముందుగానే కట్ చేసి రిలీజ్ చేస్తే మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. కానీ నెగిటివ్ టాక్ మొత్తం స్ప్రెడ్ అయింది స్లో ఉందని. సో ఇలా పుష్ప 2 వాళ్ళు జాగ్రత్త పడితే మంచిది. లేదు, సినిమాలో మ్యాటర్ ఉంది, మంచి కంటెంట్, సినిమా ఎక్కడ ల్యాగ్ లేదు, ఎక్కడ ల్యాగ్ అనిపించదు, జనాలు 3 గంటల 10 నిమిషాలు ఎంజాయ్ చేస్తారు అనే నమ్మకంతో ఉన్నారు. కాబట్టి 3 గంటల 15 నిమిషాలు ఫిక్స్ చేసి రిలీజ్ చేస్తారు. సో 3 గంటల 15 నిమిషాలు మనం ఎంజాయ్ చేస్తే మాత్రం పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం December 5th. సినిమా గనక పాజిటివ్ టాక్ వస్తే మాత్రం సినిమాని ఆపడం ఎవ్వరి వల్ల కాదు. మినిమం 1000 కోట్లు దాటుతుంది, తర్వాత 1500 కోట్లు కూడా వస్తుంది. ఇంకా ఎక్కువ అంటే 2000 కోట్లు కూడా కలెక్ట్ చేసే అవకాశం ఉంది పుష్ప 2 సినిమాకి. సో టాక్ ఈజ్ ఇంపార్టెంట్. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం 2000 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే గట్టిగానే ఉంది. సో సినిమా అయితే 3 గంటల 15 నిమిషాలు ఉంది. సో దీనిపైన మీ ఒపీనియన్ అండ్ సినిమా పైన మీ ఎక్స్పెక్టేషన్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.